బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికను ఆపేందుకు వస్తున్నారంటూ వైసీపీ నేత దేవినేని అవినాష్ ను టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపూడి వద్ద దేవినేని అవినాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో అవినాష్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికను ఆపేందుకు వస్తున్నారంటూ వైసీపీ నేత దేవినేని అవినాష్ ను టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ? ఏదైతే తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక విషయం అయితే ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ఆ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకైతే వస్తున్న దేవినేని అవినాష్ అయితే అక్కడ టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఒకసారిగా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన విజయవాడ నుంచి తిరువూరు వచ్చి అక్కడ టీడీపీ సభ్యుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కొంతమంది సభ్యుల్ని అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పి టీడీపీ సభ్యులు టీడీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరూ కూడా అవినాష్ గారి ఇక్కడ సంబంధం, ఆయన జిల్లా అధ్యక్షుడు కావచ్చు, కానీ ఇక్కడ మొత్తం కూడా ఎన్నికలు ఆయన జోక్యం చేసుకుని మొత్తం కూడా స్వచ్ఛందంగా వచ్చే సభ్యులను అడ్డుకోవడం కూడా జరుగుతుందని చెప్పి టీడీపీ శ్రేణులు అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఆ విషయం తెలుసుకుని ఏదైతే అవినాష్ తన అనుచరులతో వస్తున్న విషయం తెలుసుకుని మొత్తం కూడా టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఎమ్మెల్సీ మొండితోట అరుణ్ కుమార్లో అలాగే దేవినేని అవినాష్ ని రోడ్డు మీద అడ్డుకోవడంతో పాటు వారిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా మొత్తం కూడా పెద్ద నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు మొత్తం కూడా ఇరు వర్గాల వారిని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీకి చెందిన మొత్తం ఇరు వర్గాల వారిని కూడా చెదరగొట్టి అందరినీ అక్కడి నుంచి పంపించేయడం కూడా జరిగింది. అలాగే దేవినేని అవినాష్ తో పాటు మునిదోక అరుణ్ కుమార్ ను కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకుని రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపు క్రితం అవినాష్ ని అలాగే మొండితోక అరుణ్ కుమార్ ను కూడా విడిచిపెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ వైసీపీ సభ్యులు చెప్పేది ఏంటంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేకుండా వాళ్ళు అక్కడ పోటీకి తలపడుతున్నారు, ఇది ఎలా సాధ్యమని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం కూడా అటు వైసీపీ సభ్యులు సైతం మాకు అనుకూలంగా ఉన్నారు, ఎందుకంటే మాకు అనుకూలంగానే వాళ్ళు ఓటు వేసేందుకు వస్తున్న వారిని కూడా వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నం కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తారని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పరిస్థితి మొత్తం కంట్రోల్లోకి వచ్చిందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిగా జరిగే మొత్తం కూడా తిరువూరు ప్రాంతం అలాగే తిరువూరు పరిసర ప్రాంతాల్లో గట్టిగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ రోజు కూడా నిన్న కోరవలేక ఎన్నికైతే వాయిదా పడింది, ఈ రోజు కూడా కోరవలేకపోవడంతో ఎన్నికనైతే వాయిదా వేశారు. అయితే ఎప్పుడు నిర్వహించేది, తర్వాత ఈ ఎన్నిక ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా ఉన్నతాధికారులు అడిగి వెల్లడిస్తామని చెప్పి కూడా ఆర్డీఓ మాధురి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.